అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఖమ్మంలో కాంగ్రెస్ దీక్షలు ఉధృతమవుతున్నాయి. 4వ రోజు ఖమ్మం నగరంలోని వన్ టౌన్ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. గతంలో ఇందిరమ్మ పథకంలో పట్టాలు ఇచ్చిన వారికి ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని, ఖమ్మం ఎన్ఎస్పీ కాలువపై తొలగించిన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వారిని మరిచిపోయిందని విమర్శించారు. దీపావళి తర్వాత డబుల్ బెడ్రూమ్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అజయ్ అన్నారు. గతంలో ఇచ్చినట్లు ఇన్నే మిల్లు లాగా 70 గజాలు అర్హులైన ప్రజలందరికీ మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బంగారు తెలంగాణ కావటానికని చెప్పి ఉన్న బంగారు తెలంగాణలో అర్హులైన పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని చెప్పి ఎలక్షన్ల ముందు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది. ఆ రోజున చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే సింగిల్ బెడ్రూమ్, ఆ ఒక్క బెడ్రూమ్ లో ఎవరుంటారు, కనీసం